నమస్తే మధు గారు. నమస్తే అనిల్ సింగ్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని ఈరోజు మాకు ఇచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వెల్కమ్ అగైన్ టు సుమన్ టీవీ అని చెప్తాను మధు గారు. ఎందుకంటే డిఎంఎస్ అసోసియేట్స్ ఏదైతే మార్కెట్ని క్యాప్చర్ చేస్తుందో, ఎందుకంటే ఆ సర్వీసెస్ కానివ్వండి, దానికి కావాల్సిన ఆ సొల్యూషన్స్ కానివ్వండి, ముఖ్యంగా నేను చూసానంటే ప్రతి కస్టమర్కి పల్స్ అనేది చాలామంది కంపెనీస్కి ఆర్ బ్యాంక్స్కి అందవు. సో ఆ పల్స్ మీకు అందిన తర్వాత దానివల్ల మీరు ఏదైతే రిక్వైర్డ్ సర్వీస్ అండ్ రిక్వైర్డ్ అంటే ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకొని మరి వాళ్ళ కోసం మీరు చేసి పెడుతున్నారు చూడండి, దే ఆర్ నోన్ యాజ్ వెల్ విషర్స్ అనమాట. సో ఒక కమర్షియల్గా ఆలోచించకుండా ఒక మానవత్వంగా మీరు ముందుకు వెళ్తున్నారు. హ్యూమానిటీ గ్రౌండ్స్లో మీరు ఆలోచించేసి ఇంత మంచి ప్లాన్స్ వేసి చాలామందికి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందిస్తున్నారు. సో ఈరోజు ముఖ్యంగా మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము ఈ ప్రీ క్లోజర్ కానివ్వండి, ఫోక్లోజర్తో పాటు ఏదైతే అందరూ అనుకుంటూ ఉంటారు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దీనిలో నిజంగానే మనకి ఏదైనా లాభం ఉందా, డబ్బులు ఉంటే బోనస్ వస్తే నేను ఆ డబ్బులు అక్కడ బ్యాంక్కి కట్టేస్తే నాకు ఏదైనా భారం అనేది లోన్ది తగ్గుతుందా, అలాగే పార్షల్ పేమెంట్స్ అతి ముఖ్యమైన ఈ విషయం గురించి పార్షల్ పేమెంట్స్ ఒకవేళ చేసేసి నేను ఇంకా ఈఎంఐ తగ్గించుకోవచ్చా, లేదంటే నా టెన్యూర్ని తగ్గించుకోవచ్చా అనే ఆలోచనలు, డైలమాలు, డౌట్స్ చాలా ఉంటాయండి. ఇవన్నిటితో పాటు ఇది సరిపోయిందా లేదా అనుకుంటూ ఉంటేనే ఇక్కడ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం పెంచుకుంటూ వచ్చిందండి గత కొన్ని క్వార్టర్స్లో. సో ఇది అంతా కూడా చూసుకుంటే ఇది ఒక పెద్ద భారం లాగా అనిపిస్తుంది ప్రతి మధ్యతరగతి కుటుంబాలకు. సో ఈ విషయానికి మా ప్రేక్షకులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? రైట్ సార్, మీరు అడిగినట్లు ఇది మంచి క్వశ్చన్ సార్. ఏంటంటే ప్రీ క్లోజర్ పార్షియల్ పేమెంట్ విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. సో మీరు లోన్ తీసుకున్న తర్వాత బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది సార్. ఆ ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని కొన్ని బ్యాంక్స్ 6 months తర్వాత ప్రీ క్లోజ్ చేయొచ్చు అండ్ పార్షియల్ పేమెంట్ కట్టవచ్చు. కొన్ని బ్యాంక్స్ 1 year తర్వాత ప్రీ క్లోజ్ చేయొచ్చు, పార్షియల్ పేమెంట్ చేసుకోవచ్చు అనే కొన్ని బ్యాంక్ టు బ్యాంక్ లాకింగ్ పీరియడ్స్ ఉంటాయండి. ఓహో. సో దాన్ని బేస్ చేసుకొని పార్షియల్ పేమెంట్ అనేది ఏంటో సార్, కొన్ని నేషనలైజ్ బ్యాంక్స్ కానీ లైక్ అంటే పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంక్స్లోకి వచ్చేసరికి ఏంటంటే 1 year తర్వాత 99% ఆఫ్ ది బ్యాంక్స్ 1 year తర్వాతనే అలో చేస్తాయి. ఓకే. సో 1 year తర్వాత మీకు మ్యాక్సిమం నేషనలైజ్ బ్యాంక్స్లో ఏంటంటే సార్, మీకు ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు. దానివల్ల బై డిఫాల్ట్ మీకు టెన్యూర్ అనేది తగ్గిపోతుంది సార్ ఫస్ట్. కానీ చాలామంది మా ప్రేక్షకులు రాశారు లైక్ మేము ట్రై చేస్తున్నామండి, వెళ్ళి బ్రాంచ్ కడదామని చెప్పేసి అలాంటి ఫెసిలిటీ లేదంటున్నారంట. లేదు సార్, నేషనలైజ్ బ్యాంక్స్లో మనం ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తున్నదే. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకు అడగొచ్చు మీరు ఎనీ టైం. డిఎంఎస్ విల్ హెల్ప్ యూ అవుట్. సో నేషనలైజ్ బ్యాంక్స్లో దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ సార్. పార్షియల్ పేమెంట్ హ్యాపీగా తీసుకుంటారు. ఇది గుడ్ న్యూస్ చెప్పారు మీరు మొత్తానికి. అంతా పార్షియల్ పేమెంట్ తీసుకుంటారు. ఓకే. పార్షియల్ పేమెంట్ చేసినప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే సార్, టెన్యూర్ తగ్గిపోతుంది. 20-25 years ఉన్న టెన్యూర్ 3 years 2 years వాళ్ళు పే చేసే అమౌంట్ని బేస్ చేసుకొని టెన్యూర్ తగ్గుతుంది. లేదు నేను కొంచెం అమౌంట్ మంచిగానే పే చేస్తాను, నాకు ఈఎంఐ కూడా తగ్గాలి అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి నేను పార్షియల్ పేమెంట్ ఇంత చేశాను, నాకు ఈఎంఐ ఎంత తగ్గుతుంది అని మీరు కన్సర్న్ మేనేజర్ని కలిసి చెప్పినప్పుడు మాత్రం ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసుకొని ఈఎంఐ కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈఎంఐ ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. ఈఎంఐ తగ్గాలన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి ఒక ఫామ్ మీద సైన్ చేసి ఆ ఈఎంఐకి మీరు ఈ మ్యాండేట్ లాంటిది పూర్తి చేసుకొని దానికి ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ టెన్యూర్ అయితే బై డిఫాల్ట్ తగ్గిపోతుంది మీరు పే చేయగానే. మీరు చెప్పిన విషయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తు వచ్చిందండి. ఇక్కడ ఈఎంఐస్ ఫిక్స్డ్గా ఉంటాయి కదా, మరి ఈ ఫ్లోటింగ్ రేట్ వల్ల ఈఎంఐస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందో ఆ టైంలో ఈఎంఐ పెరిగిపోతూ ఉంటుంది. చాలామందికి మెయిల్ ద్వారా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది. ఒకవేళ మిస్ అయిపోయిందండి, ఆ ఈఎంఐ కొత్త రేట్ ప్రకారంగా కట్టాల్సినప్పుడు కట్టకుండా ఉంటే అప్పుడు బౌన్స్ అయిపోతున్నాయి ఈఎంఐస్ తెలియకుండా. సో దీని గురించి మీరు ఎలాంటి హెల్ప్ చేయగలుగుతారు వీళ్ళకి? బౌన్స్ కాదు, యాక్చువల్లీ ఓవర్ డ్యూ పెట్టేస్తారు బ్యాంక్ డైరెక్ట్. కొంతమందికి కమ్యూనికేషన్ లైక్ అంటే మొబైల్ నెంబర్ చేంజ్ అవ్వడం, వాటెవర్ కొన్ని ఇష్యూస్ వల్ల బ్యాంకు కమ్యూనికేషన్ అందకపోవచ్చు క్లయింట్స్కి. ఆ అందని సిచ్యువేషన్లో ఏంటంటే బై డిఫాల్ట్ కస్టమర్కి ఓవర్ డ్యూ పడిపోతుంటుంది. సో మనమే ఏంటంటే యాక్చువల్గా లైక్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు ఇన్ జనరల్గా మీడియాలో కానీ ఎక్కడైనా మనం తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్నప్పుడు మనమే ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఇన్ కేస్ మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం అయినప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి సార్ నాది ఈఎంఐ ఏమైనా పెరిగిందా, నేను ఓవర్ డ్యూ ఏమైనా పడుతుందా అని మనం క్వైరీ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ ఇన్ కేస్ తగ్గితే కూడా మనం ఒక డిక్లరేషన్ ఇచ్చి దానికి ఏదో సమ్ ఫీ తీసుకుంటే కొన్ని బ్యాంక్స్ ఆ ఫీ పే
చేసి మనం ఇమీడియట్లీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవచ్చు. పెరిగింది అనుకుంటే ఈఎంఐని మనం మన ఈఎంఐలో ప్రిన్సిపల్ పోర్షన్ ఎక్కువ అవుతుంటుంది, ఒక్కోసారి ఎక్కువై ఓవర్ డ్యూ పడిపోతుంటుంది. అలాంటప్పుడు మనం బ్యాంకుకి మళ్ళీ ఈఎంఐ చేంజ్ చేసుకోవడమా, ఈఎంఐ పెంచుకోవడమా చేసుకొని ప్రిన్సిపల్ తగ్గే విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం అండి, ఈఎంఐ సడన్గా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచిన తర్వాత ఈఎంఐ పెరిగిపోయింది, కానీ ఈఎంఐ పెరగదు, కానీ ఈఎంఐ అంతే ఉంటుంది, కానీ తెలియకుండా టెన్యూర్ పెరిగిపోతుంది. సో అలాంటి విషయాలకి ప్రేక్షకులు ఏం చేయమంటారు? ఈ టెన్యూర్ని పెరగనివ్వాలంటారా, లేదంటే టెన్యూర్ని అలాగే ఉంచేసి ఈఎంఐ పెంచుకోమని చెప్తారా? అది ప్రొఫైల్ టు ప్రొఫైల్ ఉంటుంది సార్. ఇన్ కేస్ పేయింగ్ కెపాసిటీ ఉంది, నేను ఈఎంఐ ఎక్కువ పే చేయగలుగుతా అనుకున్నప్పుడు తొందరగా లోన్ క్లోజ్ అవుతుంది కాబట్టి వెళ్ళి మనం ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈఎంఐ పెంచండి అని కన్సర్న్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఈఎంఐ పెంచేస్తారు. ఆటోమేటిక్గా టెన్యూర్ అనేది ఇంతకుముందు మనం ఆల్రెడీ ఈఎంఐస్ పే చేయంగా ఎంత టెన్యూర్ ఉందో ఆ టెన్యూర్కి ఫిక్స్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, దట్స్ వండర్ఫుల్. అయితే ఇప్పుడు మొన్నటికి మొన్న ఎవ్రీ 3 monthsకి ఎంపీసీ కమిటీ, ఆర్బీఐలో మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. అవునండి. సో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గించాల, మొన్న మళ్ళీ స్టేటస్ కో అని చెప్పారు. సో పెంచిన తర్వాత ఈ పెంచుకుంటూ వచ్చినప్పుడు అసలు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని మనం ఎలాగైనా తగ్గించుకునే అవకాశం ఏదైనా ఉందా? అండ్ అందులో డిఎంఎస్ అసోసియేట్స్ ఏదన్నా సలహా ఆర్ ఏదైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఆల్రెడీ తీసుకున్న బ్యాంక్ దగ్గర రిక్వెస్ట్ చేయండి. సరే ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినాయి అంటున్నారు కదా, సో నాకు ఎంతవరకు తగ్గుతుందని మీరు ట్రై చేయాలి. ట్రై చేసి, ఎందుకంటే ఇప్పుడు మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఆ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ముందే ఆలోచించే బదులు ఫస్ట్ మీ బ్యాంకుకి వెళ్ళండి. ఒక 1 day, హాఫ్ డే టైం, 1 hour టైం తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్ళి ఫస్ట్ మీ బ్యాంకుని రిక్వెస్ట్ చేయండి అన్నెసెసరీ ఛార్జెస్ అవాయిడ్ చేయడం కోసం. అక్కడ అవ్వట్లేదు అన్నప్పుడు వీఆర్ దేర్ ఫర్ యూ. 100% మేము బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము. మీ బిజినెస్, మీకు ఏదైనా పర్సనల్ రిక్వైర్మెంట్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇంకేదైనా టాప్అప్ అమౌంట్ కావాలి అంటే కూడా టాప్అప్ అమౌంట్ను కూడా విత్ ఇన్ 9% లోపే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఏదైతే అవుతుందో ఆ అమౌంట్ 8.3 to 8.5 అండ్ టాప్అప్ అమౌంట్ కూడా 8.7 నుంచి స్టార్ట్ అయితే, 8.8 నుంచి స్టార్ట్ అయితే 9% లోపే మనం ఇప్పించవచ్చు లోన్ కూడా. ఇందాక నేను చెప్పినట్లు మీకు జనరలైజ్డ్గా ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు నా కస్టమర్స్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది జనరల్గా అందరి కస్టమర్స్కి చెప్పాము. బట్ డిఎంఎస్ మా కస్టమర్స్కి మేము డెడికేటెడ్ ఆర్ఎం త్రూ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా దాని ఇన్ఫర్మేషన్ అనేది మా టీం, మా డెడికేటెడ్ ఆర్ఎం అనేది కస్టమర్స్కి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఓవర్ డ్యూ పడకుండా వీ విల్ టేక్ కేర్ సార్. సో ఆ సర్వీస్ అనేది మా దగ్గర డిఎంఎస్లో డెడికేటెడ్ ఆర్ఎం త్రూ 100% మానిటరింగ్ సిస్టమ్ అనేది మా దగ్గర ఉంది. దట్ ఈజ్ అవర్ స్ట్రెంత్ సార్. సార్ మీరు ఇందాక అడిగినట్లు మీ డిఎంఎస్కి ఇంత మంది కస్టమర్ ఆదరణ, కస్టమర్స్ ఫోన్ చేస్తున్నారు ఎందుకు అంటే సింపుల్ థింగ్ సార్. ఈ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనివల్ల మేము కస్టమర్ యొక్క మనీ అండ్ టైంని సేవ్ చేయడం వల్ల మాకు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ నుంచి హ్యూజ్ రిఫరెన్సెస్ రావడం వల్లనే మేము ఈరోజు మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉన్నాము. సో ప్రతి కస్టమర్స్కి మానిటరింగ్ సిస్టమ్ అనేది మేము మార్కెట్లో అందిస్తున్నాం సార్. ఇది చాలా మంచి మాట చెప్పారండి, ఎందుకంటే అసలు ఈ హెల్ప్ అనేది ఎవరు ఇవ్వలేకపోతున్నారండి ముఖ్యంగా. ఎందుకంటే ఫ్రెండ్స్ని అడుగుతారు, బ్రదర్ని అడుగుతారు, ఎవరినో ఫోన్ చేసి అడిగితే పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు. ఇక్కడ మనం ఈ సుమన్ టీవీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మా ప్రేక్షకులకు ఇస్తున్నామో ఇది నిజంగా ఒక లాంగ్ రన్లో చాలా పనికొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకవేళ ఎవరు ఎలాంటి హెల్ప్ ఇవ్వలేకపోయినా ఆర్ ఏది తోచకపోయినా డిఎంఎస్ అసోసియేట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది ఇలాంటి ఐడియాస్ ఇవ్వడానికి, ఇలాంటి హెల్ప్ చేయడానికి. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పారు సార్. ఎందుకంటే మధు గారు ఇప్పటిదాకా నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చూశాను. బట్ ఏంటంటే ఫైనాన్స్ విషయంలో, లోన్స్ విషయంలో ఇంత ట్రాన్స్పరెన్సీతో హెల్ప్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. అందులో డిఎంఎస్ అసోసియేట్స్ చాలా మంచి పని చేస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలాంటి హెల్ప్ చేస్తూనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రతిసారి మా ప్రతి ప్రేక్షకులు కూడా మీకు తప్పకుండా కాల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉన్నాయండి మైండ్లో. వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక, ఎవరిని అడగాలో తెలియక, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఒక బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ ఒక మంచి మాట చెప్పారు. సో ఈ ధైర్యాన్ని మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.